నమ్మకం ఉండదు. ఇండియా అమెరికాని నమ్మదు, అమెరికా ఇండియాని శత్రువుగానే చూస్తుంది, ఎందుకంటే తనకు డామినేట్ చేయబోతుందని. కాబట్టి నమ్మకం లేని మంచి ఫ్రెండ్స్గా ఉండిపోతాయి. కాబట్టి ఈ ఫ్రెండ్స్ అనేది శాశ్వతం కాదు. ఎందుకంటే 2047 నాటికి ఇండియా సూపర్ పవర్ అవ్వాలి, వికసిత్ భారత్ అవ్వాలి, $40-30 ట్రిలియన్ ఎకానమీ అవ్వాలి. మరి అమెరికా ఈ పత్రంలో ఏం చెప్తుంది? ట్రంప్ ఇప్పుడున్న ప్రస్తుతం $30 ట్రిలియన్ ఎకానమీ నుంచి 2040 నాటికి 40 ట్రిలియన్ వెళ్ళాలని అది పెట్టుకుంది. మరి ఇండియా అడ్డమే కదండి. ఇండియా కూడా $40 ట్రిలియన్ అంటే అమెరికాని మించిపోతున్నాం. అమెరికాని దాటి ఏ దేశం కూడా వెళ్ళకూడదు అంటుంది. ఇండియా శత్రువుగా ఉంది. కాకపోతే అమెరికా అవసరం మనకుంది, ఇండియా అవసరం అమెరికాకు ఉంది. కాబట్టి ఫ్రెండ్షిప్ చేస్తారు అవసరాల కోసమే, అంతేకాని నమ్మకం మీద ఆడినప్పుడు ఫ్రెండ్షిప్ చెయ్యరు, గుర్తుపెట్టుకోవాలి. చైనాకి ఎగ్నెస్ట్గా ఇండియాని అది శక్తివంతం చేస్తుంది కొంతవరకు. చైనాకి ఎగ్నెస్ట్గా ఉండడానికి ట్రేడ్ రిలేషన్ పెట్టుకుంటుంది, కమర్షియల్ రిలేషన్ పెట్టుకుంటుంది. తర్వాత మన మార్కెట్, మన మ్యాన్ పవర్ను ఉపయోగించుకునే విధంగా అది ఇన్వెస్ట్మెంట్లు, మన వస్తువులు అమ్ముకునే ఒక దేశంగా చూస్తాయి. మన ఇండియా కూడా ఏం చేస్తుంది? ఆ ఇన్వెస్ట్మెంట్, ఆ టెక్నాలజీ తెచ్చుకుంటుంది. చైనాకి ఎగ్నెస్ట్గా ఉండే, చైనాకి శత్రువుగా మారకుండానే. అదేవిధంగా అమెరికాకి మనం ఎక్స్పోర్ట్ చేస్తూ అమెరికా మార్కెట్ మనం ఉపయోగించాం గ్లోబలైజేషన్లో, అంతవరకే. కానీ ఇండియా అమెరికాకి వ్యతిరేకంగా బ్రిక్స్ కరెన్సీ స్లోగా తెస్తూనే ఉంటుంది.